హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్నానం ఎంతసేపు చేయాలి? కనీసం అరగంటైనా స్నానం చేస్తే మంచిది. 4 చెంబులతో శరీరాన్ని బాగా తడిపి సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకొని ఆపై 7-8 చెంబులతో శుభ్రపరచుకోవాలి. చక్కటి మెత్తటి టవల్తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి. స్నానానంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవటం వల్ల అనేక రోగాలు వస్తాయి. ప్రాణాంతకరమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశమూ ఉంది. మర్మాంగాల వద్ద సరైన గాలి తగలకపోవటం వల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. శుభ్రంగా స్నానం చేసుకొని ఫ్యాన్ క్రింద ఓ నిమిషం నిల్చుని ఆపై దుస్తులు ధరించండి. స్త్రీలు ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయాలి. మగవారు ఏదో ఒక గుడ్డ చుట్టుకొని స్నానం చేయాలి. తెల్లవారుజామున 4-5 మధ్య చేసే స్నానం ముని స్నానం అనగా ఋషి స్నానం. ఉదయం 5-6 మధ్య చేసేది దైవ స్నానం. 6-7 మధ్య చేసేది మానవ స్నానం. ఆపై చేసేది రాక్షస స్నానం. చన్నీటి స్నానం మంచిది. నది స్నానం ఉత్తమోత్తమం. చెరువు స్నానం మధ్యమం. నూతి స్నానం అధమం. 10,000 ఆదాయం వస్తుందన్న మానుకొని సరైన సమయంలో సరైన స్నానం చేయటం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.